ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హీరో కమల్ హాసన్కు విషాదం, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లోకనాయకుడు కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కమల్ హాసన్ మామయ్య పీపుల్ జస్టిస్ సెంట్రల్ అధ్యక్షుడు అర్నాయ్ శ్రీనివాస్ కన్నుమూశారు. 92 ఏళ్ల శ్రీనివాస్ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక నిన్న ఆయన తన స్వస్థలం అయిన కొడైకెనాల్లో మృతి చెందారు. మామ మరణంపై కమల్ ఎమోషనల్ అయ్యారు. మామ శ్రీనివాసన్ గురించి కమల్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. నా వ్యక్తిత్వాన్ని రూపుమాపడంలో ప్రధాన పాత్ర పోషించిన అంకుల్ శ్రీనివాసన్ ఈ రోజు కొడైకెనాల్లో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మామ శ్రీనివాస్ తన విప్లవాత్మక ఆలోచనలు మరియు ధైర్య సాహసాల కోసం ఎంతో పోరాడారు. బంధువులు మరియు స్నేహితుల మధ్య ఆయన వీరోచిత వ్యక్తి. అంత్యక్రియల నిమిత్తం ఆయన్ను భౌతికాయాన్ని ఇవాళ రాత్రి ప్రజానిధి కేంద్ర కార్యాలయానికి తీసుకురానున్నారు. రేపు అనగా 23వ తారీఖు 4/2024లోని ఉదయం 10:30 బీసెంట్ నగర్ మిన్ మయార్ లో దహనం సంస్కారాలు జరుగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను అని కమల్ తెలిపాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.